నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో అయితే ఒప్పందం కుదిరింది, పొత్తుపై ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వేటు పడే అవకాశం ఉందా? అంటే వేటు పడితే ఏ అంశం మీద వేటు పడుతుంది? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఢిల్లీలో అయితే 3 పార్టీల ఒప్పందం అయితే కుదిరిపోయింది. సో ఇప్పుడు తొలి వేటు జగన్ గారి మీద ఏది పడే అవకాశం ఉంది సార్? ఏ అంశం మీద పడే అవకాశం ఉంది? ఒకవేళ గెలిస్తే ఇక్కడ ఏపీలో పొత్తు అంశము అంటే మన ఊహాగానాల ప్రకారం కన్ఫర్మ్ అయిపోయినట్టే, అంటే 99% అయిపోయినట్టే. కాకపోతే సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఇంకా మల్లగులాలు పడుతున్నారు, నాంచుడు ధోరణి అవుతుంది. కానీ మీరు అన్నట్టు కన్ఫర్మ్ అయినట్టే, ఎందుకంటే ఆల్రెడీ బాబు గారు అక్కడే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినట్టు సమాచారం. అయితే ఇట్లా వెళ్తే నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయన ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కానీ ఒప్పందం కానీ లేదా సామరస్యంగా లావాదేవీలు జరిగే విషయంలో కానీ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నడిపించడం చాలా చాలా కష్టం. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి కాంగ్రెస్తో ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఆయనకి ఒరిగేది ఏముండదు, ఏ పని జరగదు నేను అనుకుంటున్నాను. బీజేపీ ఇప్పుడు అలాగూ టీడీపీ జనసేనతో పొత్తు కాబట్టి నెక్స్ట్ బీజేపీ వస్తే ఇంకా ఆయన ఎట్లా నడిపిస్తారు? ఇది ముందు రాష్ట్ర ప్రజలు దీని గురించి ఆలోచించాలి. ఒకవేళ ఆయన పథకాలతోనే ఇంకా కొంతమంది మారని వ్యక్తులు, ఆయనే కావాలనుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే దీని గురించి ఒకసారి ఆ వ్యక్తులకి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒకటి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో మళ్ళీ ఉండదు. బీజేపీ ఎలాగూ టీడీపీ జనసేనతో కలుస్తుంది కాబట్టి బీజేపీతో కూడా ఉండదు. ఎందుకంటే గతంలో బీజేపీతో ఉన్నా బీజేపీ ఆచితూచి అడుగులు వేసింది, వీళ్ళకి రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఏమీ ఇవ్వలేదు, వీళ్ళు కూడా ఏం అడగలేదు. కాబట్టి బీజేపీ ఇప్పుడు టీడీపీ జనసేనతో వెళ్తుంది కాబట్టి ఇంకా బీజేపీకి కూడా వీళ్ళతో పొత్తుకి సంబంధమే లేదు. సో ఇప్పుడు రాష్ట్రం ఇప్పటికీ ఎన్ని అప్పుల్లో కూరుకుపోయి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే, నాయకులు కూడా వాళ్ళ సొంత పెట్రోల్ పోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి, ఇంకా పెట్రోల్కి డబ్బులు కానీ దేనికి లేకుండా పోతున్నాయి. సిబ్బందికి జీతాలు కానీ, వాళ్ళు నడిపించుకోవడానికి కానీ, ప్రోటోకాల్ ఫాలో అవ్వడానికి కానీ అందరికీ నిన్నటికి నిన్న చూశారు కదా, కోర్టుకు ఇచ్చిన నిధులు కూడా స్వాహా చేసేసారట, 45 కోట్లు కదా. సో ఇట్లాగా గుడిలో లింగము ఆ భూగర్భంలో ఉన్న ఏదైతే లింగం పెట్టే ముందు అక్కడ శంకుస్థాపన చేసేటప్పుడు ఒక బంగారు కాసు, ఏవో కొన్ని రకాల 5 రకాల పంచలోహాలు వేసి పూజ చేసి అప్పుడు పునాది రాయి వేస్తారు కదా. ఆ గుడి లింగం కాకుండా ఆ లోపల ఉన్న ఆ కాసులో కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఎలా నడిపిస్తారు? చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో బీజేపీతోని లేరు, ఇప్పుడు కాంగ్రెస్తో కూడా లేనప్పుడు వాళ్ళకి కష్టమవుతుంది. మరోవైపు వీళ్ళు చేసేవి ఏవైనా జెన్యున్గా ఉన్నాయంటే చాలా అవకతవకలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మద్యం విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి నుంచి కూడా ఒక రకమైన దాని మీద యాంటీగా వినిపిస్తుంది. ఒకటి, ప్రధానంగా చాలామంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, మంచి లిక్కర్ అమ్మటం లేదు. అది కూడా లిక్కర్ షాపులని బ్యాన్ చేసేసి ప్రభుత్వమే లిక్కర్ షాపులు, ఒకప్పుడు ప్రసాద్ అనేవారు, ప్రభుత్వ సారాయి దుకాణం అని, దానికి షార్ట్ కట్లో ప్రసాద్ అనేవారు. అవే ఇప్పుడు గవర్నమెంట్ ఏరెక్ షాప్ అని, ఇప్పుడు గవర్నమెంట్ లిక్కర్ షాపులు నడిపిస్తున్నారు. అది కూడా ఎలా అంటే, నాకు తెలిసి గవర్నమెంట్ నడిపించే షాపుల్లో QR కోడ్ కానీ, UPI కానీ, కార్డ్ స్వైప్ కానీ ఏమి ఉండేది కాదు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఆన్, ఓన్లీ క్యాష్. సో దీని మీద ప్రతిపక్షాలు, టీడీపీ, జనసేన లాంటివి కొన్ని పోరాటం ఇవన్నీ చేసిన తర్వాత ఒక 6 నెలల్లో ఎంతో, 1 సంవత్సరం పాటు అనుకుంటా, మళ్ళీ QR కోడ్ అది పెట్టారు. మరి గడిచిన 3 ఏళ్ళలో ఏమైనట్టు ఆ అమౌంట్? చాలామంది అమౌంట్ ఇచ్చాము, దానికి ఒక రసీదు ఉండదు, ఒక లెక్క ఉండదు, ఒక జమ ఉండదు, ఒక GST ఏమీ ఉండవు. దానికి ఇచ్చామా, 200 ఇచ్చామా, క్వార్టర్ బాటిల్ తీసుకున్నామా, పోనీ తీసుకున్నామంటే దానికి ఏమైనా అంటే ఎన్ని లెక్క పెట్టుకోండి. చూడు, ఒక్కొక్కటి చెప్తుంటే, ఫస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు, తర్వాత క్వార్టర్ 200 అంట, 200కు కూడా అవి ఏమైనా బ్రాండెడ్ వాల్యూసా అంటే అది కాదు. బయట బోర్డులు ఉంటాయి చాలా బ్రాండెడ్ అని, లోపలికి వెళ్తే అన్నీ వెటకారంగా స్పెషల్ స్టేటస్ అని, లేదంటే ఏవో ఇట్లాగా దాన్ని ఏమంటారు, ఏవో 7 హార్స్ అని విన్నారా సార్ మీరు? నిన్న చూస్తే సోషల్ మీడియాలో 7 హార్స్ అని చెప్పేసి ఏదో ఇట్లాగే మన డైరెక్టర్ కూడా, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన కూడా ఇలాగే వ్యంగ్యంగా, అయ్యంగార్
డైరెక్టర్ ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నారు కదా, ఆయన కూడా కొన్ని షార్ట్స్ చేసి పెట్టాడు ఆయన. స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ అని ఏవో ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ తెచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇగో మందు రూపంలో తెచ్చారుగా అన్నట్టుగా చూపించడం, అట్లాంటి పేర్లన్నీ పెట్టి నాసిరకం మందు అమ్ముతున్నారని, దానివల్ల ఆరోగ్యాలు పూర్తిగా పాడైపోతున్నాయని. మరోవైపు ఈ కట్టాల్సింది ఇప్పుడు ప్రాపర్గా వెళ్ళాల్సింది గవర్నమెంట్ వీళ్ళు కొంత తీసుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కొంత కట్టాల్సి ఉంటుంది, లేదా జిఎస్టీ రూపంలో కొంత కట్టాల్సి ఉంటుంది కదా, దాన్ని ఎగ్గొట్టారని ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక 3 నెలల కిందట 4 నెలల కిందట పురంధరేశ్వరి గారు ఒక ఇట్లాగే వెళ్తూ తాడేపల్లిగూడెం అనే ఊర్లో ఆవిడ ఒక మద్య షాప్కి వెళ్ళి ఒక బాటిల్ తీసుకున్నారు. దానికి రిసిప్ట్ అంటే క్యూఆర్ కోడ్ ఏమీ లేదు, క్యాష్ పే చేసి తీసుకుని చూపించారు ఆవిడ. సో అంతటి ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల్లో ఉన్న ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆవిడకి కూడా అటువంటి పరాభవం అయినప్పుడు ఆవిడ కేంద్రానికి లేఖ రాశారు, బీజేపీ అధిష్టానానికి చెప్పడం కూడా జరిగింది. ఇట్లా చాలామంది. సో ఇవన్నీ జరిగితే ప్రభుత్వం నుంచి ఇప్పుడు లెక్కలు అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లెక్కలు అడుగుతారు, లేదా ఐటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లెక్కలు అడుగుతారు. ఏమని లెక్క చెప్తారు? మరోవైపు ఇంకో వార్త కూడా ఏంటంటే టీడీపీ హయాంలో రోజుకి 50 కోట్ల వరకు ఓన్లీ మద్యం తాగే వాళ్ళు వచ్చే రాబడి 50 కోట్లు రోజుకి. ఇప్పుడు అది 80 కోట్లకు పెరిగిందంట. సో 80 కోట్లు పెరిగిందంటే సుమారుగా 3లో 24 అంటే 2400 కోట్లు ఓన్లీ మద్యం వల్ల వచ్చే ఆదాయం. మరి అదంతా ఏమైంది? దాని తగ్గ ట్యాక్సులు అవి కట్టాలిగా, చూపించాలిగా ఏం వెళ్ళింది, ఎటు వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళన్ని పథకాలకి, సంక్షేమ పథకాలకి ఇస్తున్నాం అన్నప్పుడు అవన్నీ ఇటు వెళ్తున్నాయి, ఇలా చూపించవచ్చు కదా. ఎందుకంత భయం? ప్రాపర్గా వెళ్ళిపోవచ్చు కదా జెన్యూన్గా. ఇప్పుడు వీళ్ళు జెన్యూన్గా పథకాలకే కేటాయిస్తున్నాము, మేమేం తినట్లేదు, మాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ పథకాలకే కేటాయిస్తున్నాం, దీని నుంచి రూపాయి వచ్చింది, ఈ రూపాయి ఇటు పెట్టాము, దీని నుంచి 2 రూపాయలు వచ్చింది, ఈ 2 రూపాయలు పెట్టామని చూపించుకోవచ్చు కదా. ఎందుకు మరి భయపడుతున్నారు? ఎందుకు ఈ లొసుగులు? సో సంథింగ్ ఏదో జరుగుతుంది బిహైండ్ దేర్, వెనక ఏదో జరుగుతుంది. సో దీని మీద పూర్తి స్థాయిలో జప్తు చేయాలంటే అయితే ఈడీ జప్తు చేయాలి, లేదా ఐటీ వాళ్ళు చేయాలి. సో ఇప్పుడు ఎలాగూ సెంట్రల్ నుంచి కొరడా జలిపిస్తారనే అవకాశం అని కూడా వినిపిస్తుంది. అదే అంటున్నాను, ఒకవేళ సెంట్రల్లో బీజేపీ వస్తే ఎలాగో టీడీపీతో కలిసింది కాబట్టి ఇబ్బందే. ఒకవేళ బీజేపీ రాలేదు అనుకుందాం సెంట్రల్లో, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది కదా, అప్పుడు ఇబ్బందేగా. కాంగ్రెస్తో పడకే కదా బయటకు వచ్చారు ఆయన. అప్పుడు ఆయన మనుగడ ఎలా ఉంటుంది? ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఆయన గవర్నమెంట్ వస్తే గనుక రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఆయనకేం కాదు, మహా అయితే మళ్ళీ కేసులు తొలగడం వస్తారు, ఆయన లోపలికి వెళ్తాడో బయటకు వెళ్తాడో విదేశాలకు వెళ్ళిపోతాడో మనకు అనవసరం. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? రాష్ట్రపతి పరిపాలన వస్తుందా? కాబట్టి ఎవరైతే ఇంకా ఫేవర్గా ఉన్నారో ఆ ప్రభుత్వం గురించి కానీ వాటి గురించి కానీ వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోవాల్సిన, ఆల్రెడీ ఉద్యోగస్తులు యువత అందరూ కూడా ఎవరికి అడిగినా కూడా ఇలాగే చెప్తున్నారు. నా అభిప్రాయం చెప్పట్లేదు, ఇలా చెప్తున్నారు. నేను ఎక్కడే లేదు, మరి పథకాలు కూడా అవుతున్నాయి కదా, మరి ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు ప్రవేశపెద్ద అంటే బాగుంది, ఎవరు అలా చేయొద్దు అన్నారు, ఎవరు అభివృద్ధి చేయండి మేము వద్దన్నామా? ఎంతసేపు ఆయన బయటకు వస్తే కదా, ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి బయటకు వస్తున్నాడు, అలా ఏవైనా ఓపెనింగ్ ఉంటే బయటకు వస్తాడు, లేకపోతే ప్రజల్లోకే రాడు ఆయన. ఒక పార్టీని సడన్గా ఒక ఆఫీసుని విజిట్ చేసినట్టుండదు, ఒక కంపెనీ శంకుస్థాపన చేసినట్టు పనులు మాత్రం అయిపోతున్నాయి. అక్కడెక్కడో పోర్ట్లు 5-6 పోర్ట్లు రెడీ అయిపోతున్నాయి. అక్కడ శ్రీ సిటీలో ఒక 5-6 కంపెనీలు రెడీ అయిపోయి ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు కాదు, రకరకాలుగా ఏదో చెప్తున్నారు. బట్ ఇవన్నీ ఒకటి చూస్తే ఈడీ వాటితోని మళ్ళీ పాత కేసులతో పాటు ఇది కూడా యాడ్ అవుతాయేమో. అప్పుడు వీళ్ళతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లెక్క చెప్పాలి, వాళ్ళు కూడా వాళ్ళతో పాటు యాడ్ అవుతారు. రైట్ సార్.